నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ముల్లంగి దుంప ఫ్రై రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. దుంప ఆకుతో కలిపి చేసుకుంటే చాలా బావుంటుంది. కడుపులో నులిపురుగులు ఏమైనా ఉంటే పోతాయండి. చిన్నపిల్లలకి చాలా మంచిది. ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా పిల్లలకి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇలాంటివి కూడా మనకి ఉపయోగపడతాయండి. మన పెద్దవాళ్ళు పూర్వం చేసేవాళ్ళు. ఇప్పుడైతే కాస్త దుంపలే తింటున్నారు గానీ ఆకు ఎవ్వరు తినరు. సో, మీరు ఒకసారి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆకుతో చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళితే చక్కగా ఆకుతో సహా ఈ ముల్లంగి దుంపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని, ఈ విధంగా చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలైతే త్వరగా ఉడకవు అండ్ పిల్లలకి కూడా నోటికి తగిలి తినరు. సో, ఈ విధంగా చక్కగా ఆకు అండ్ దాని కాడలతో సహా చక్కగా మనం చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలండి. ఇలా ఆకే కాదు దుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం పీల్ అవుట్ చేసుకొని తొక్క తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ దీని స్మెల్ అయితే బావుండదు. బట్ స్మెల్ పోవడానికి మధ్యలో మనం అల్లం తురిమి వేస్తే ఖచ్చితంగా స్మెల్ కూడా రాదండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జనరల్‌గా పెద్దవాళ్ళు ఎప్పుడో పూర్వం చేసేవారు. మా అమ్మమ్మ అయితే మాకప్పుడు చేసి పెట్టేదండి. ఈ మధ్య కాలంలో మరి చాలామంది తినట్లేదు. ఖచ్చితంగా మీ పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి. నెలలో ఒక్కసారైనా తింటే వాళ్ళ కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మోషన్ ద్వారా పోతుంది. మరి చూసారు కదా! ఆకు, దుంప మనం నీట్‌గా క్లీన్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి గానుగ నూనె వాడుకోండి. గానుగ నూనె కూడా పిల్లలకి చాలా మంచిది. సో, దాంట్లోనే ఆవాలు, జీలకర్ర 10-12 పొట్టుతో సహా దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయ వేసుకొని, దాని తరువాత పోపు వేసుకొని, అంటే మినపప్పు, శనగపప్పు ఏదైతే పప్పులు వేసుకుంటారో అవి ఫ్రై అయిన తరువాత కొద్దిగా మన ఈ ఆకుకూర, దుంప 2 కలిపి మనం ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని అడుగు నుంచి కలుపుకోవాలండి. దీంట్లో మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా మంచిది. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో, సాల్ట్ కూడా ఏసి ఒక్కసారి అడుగు నుంచి కలుపుతూ మనము మొత్తం అంతా ఈ పోపంతా ఈ ఆకుకూరకి పట్టేలాగా ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మరొకసారి తీసి కలుపుకోవాలి. ఈ ఆకు, దుంపలో వచ్చిన వాటర్‌తోనే ఇది చక్కగా ఉడికిపోతుందండి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూసారా వాటర్ ఇంకా ఉంది కాబట్టి నేను మరొకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకున్నాను. ఈ 2-3 నిమిషాల్లోనే ఇది మగ్గిపోతుందండి. త్వరగా కూడా అయిపోతుంది. సో, ఈ వాటర్ అంతా పోయిందని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మూత తీసి మనం 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 5-10 మినిట్స్ కూడా ఎలా అంటే మనం ఈ దుంపని, ఆకుని జస్ట్ ఈవెన్‌గా మనం మొత్తం అంతా కళాయి అంతా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసి ఒక 1-2 మినిట్స్ అలా విడిచిపెట్టి మళ్ళీ 1-2 మినిట్స్ తర్వాత అడుగు నుంచి కలుపుకుంటూ మళ్ళా ఒక్కసారి స్ప్రెడ్ చేసి ఇలా 4-5 సార్లు చేస్తే ఈవెన్‌గా మనకి కుక్ అవుతుందండి. మాడకుండా కుక్ అవుతుంది. సో, చూసారా ఈ విధంగా నేను 4-5 టైమ్స్ చేశాను. సో, దుంపలు, ఆకు 2 వేగాయి అని కన్ఫర్మ్ అయిన తరువాత మనం ఇక్కడ పసుపు, కారం యాడ్ చేసుకోవాలండి. చూసారా మన దుంపలన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. నేను ఆయిల్ గూడా మరీ ఎక్కువ వేయలేదండి. ఆయిల్ గూడా ఎక్కువ పట్టదు ఈ కర్రీకి. సో, మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాస్తంత పసుపు, కారం మన రుచికి తగినంత కారం వేసుకొని, సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకొని, బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ. జనరల్‌గా ముల్లంగి దుంప అంటే ఇప్పుడు చాలామంది ఇష్టపడరు. సాంబార్‌లో ముక్కలు తప్ప ఇలా ఫ్రై తినరు. చిన్న పిల్లలకైతే చాలా మంచిదండి. ఒక్కసారి టేస్ట్ చూస్తే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని అలాగే అన్నం చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ చూసి ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ముల్లంగి దుంప అని లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇది చాలా హెల్తీ అండి. ఖచ్చితంగా పిల్లల కడుపులో ఉన్న నులిపాములు పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్యలో పిల్లలకి ఆ మెడిసిన్, ఈ మెడిసిన్ అని మోషన్ ఫ్రీకి వేస్తున్నారు కదా! అలా కాకుండా ఈ కూరతో తినిపించండి. ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు.